Hi everyone, welcome to our channel, and the next topic is called as fabrication of resistor on monolithic IC. Previously we have discussed about fabrication of capacitor on monolithic IC, and this one is called as resistor on monolithic IC. So previous capacitor ni ela IC lo పెట్టేయచ్చు, fabricate చేయొచ్చు అని నేర్చుకున్నాం. Now the topic is resistor ఎలా ప్లేస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఒక టాపిక్ ఈజీగా అర్థం చేసుకోండి, దాని కంటిన్యూషన్ రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయని. ఓకేనా? సో మీ కెపాసిటర్ ఫ్యాబ్రికేషన్ తెలిసినట్టయితే రెసిస్టర్ ఈజీగా ఉంటుంది. సో మీరు కెపాసిటర్లో చూడండి, దెర్ ఆర్ 5 స్టెప్స్ ఉన్నాయి. అప్ టు థర్డ్ స్టెప్ 1 2 3 డయాగ్రామ్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ కాంపోనెంట్ ఫ్యాబ్రికేషన్. 1 2 3 సేమ్ డయాగ్రామ్. అడిషనల్గా మనం ఏం యాడ్ చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, చూసుకోండి. సో ఫస్ట్ వన్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ అండ్ మోనోలిథిక్. ఫస్ట్ స్టెప్ డయాగ్రామ్, దీంట్లో సేమ్ కాబట్టి సేమ్ డయాగ్రామ్. పీ సబ్స్ట్రేట్, ఎన్ టైప్ మెటీరియల్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, SiO2 లేయర్ని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం, ఎచ్చింగ్ దిస్ ప్లేస్ టు ఎక్స్పోజ్. డయాగ్రామ్ 1లో. సెకండ్ డయాగ్రామ్లో చూడండి, ఇన్ ద సెకండ్ డయాగ్రామ్ డిఫ్యూజన్ ఆఫ్ పీ టైప్ ఇంప్యూరిటీస్. ఇన్ కేస్ ఆఫ్ పీ టైప్ ఇంప్యూరిటీస్ లేకపోతే వీ కెన్ డిఫ్యూజ్ ద స్ప్రెడింగ్ ఆఫ్ పీ టైప్ ఇంప్యూరిటీస్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, స్ప్రెడ్ చేసిన తర్వాత డిఫ్యూజన్ చేసిన తర్వాత మళ్ళీ SiO2 లేయర్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? సో క్లోజ్ చేసేసినప్పుడు కంప్లీట్గా ఫార్మేషన్ ఆఫ్ SiO2 లేయర్. థర్డ్ స్టెప్. ఆ 3 స్టెప్స్ సేమ్ మ్యాటర్, దీంట్లో కూడా రెసిస్టర్లో రాస్తే సరిపోతుంది. ఎనఫ్. ఓకేనా? అది నేర్చుకుంటే ఇంకో టాపిక్ ఈజీగా వచ్చేస్తుంది. రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉంటుంది. అడిషనల్గా ఇక్కడ డయాగ్రామ్స్ ఏం యాడ్ అయ్యాయి. ఓకేనా? ఇన్ ద ఫోర్త్ స్టెప్ అగైన్ మళ్ళీ మనం ఇంకో పీ టైప్ మెటీరియల్ యాడ్ చేస్తాం. నేను అడిషనల్గా ఇంకో మెటీరియల్ యాడ్ చేయాలంటే మళ్ళీ డైరెక్ట్ SiO2 లేయర్ పైన మనం మెటీరియల్ యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో వీ హ్యావ్ టు రిమూవ్ SiO2 లేయర్, ఇన్సులేటింగ్ లేయర్, అండ్ యాడ్ వన్ మోర్ మెటీరియల్. ఓకేనా? ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం ఆర్ కాంపోనెంట్స్ ప్లేస్ చేయడం. సో రిమూవ్ చేయాలంటే ఎచ్చింగ్ చేయాలి. ఎచ్చింగ్ చేసే ప్రాసెస్ని ఇలా ప్రొవైడ్ చేస్తే మనకి ఎక్కడైతే యాడ్ చేస్తాం, రిమూవ్ చేస్తామో దాన్ని ఏమంటాం, విండో అంటాం. ఈ విండోలో మళ్ళీ ఏం చేస్తామంటే డిఫ్యూజన్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. ఒక ఎన్ టైప్ మెటీరియల్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే సో దాన్ని ఎలా కన్వర్ట్ అవుతుందంటే పీ టైప్ సబ్స్ట్రేట్ లాగా పీలా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎన్ పైన ట్రైవాలెంట్, పీ పైన పెంటావాలెంట్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఎన్ టైప్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ పీ టైప్ మెటీరియల్. ఎందుకు పీలా కన్వర్ట్ చేసుకున్నాను అంటే నేను రెసిస్టర్ ఫ్యాబ్రికేట్ చేస్తున్నాను. ఓకే. సో జనరల్గా కెపాసిటర్ వచ్చేసరికి ఎన్ టైప్ మెటీరియల్ తీసుకుంటాం, రెసిస్టర్ వచ్చేసరికి పీ టైప్ మెటీరియల్. ఈ రెండింటి కూడా పొలారిటీస్ ఉండవు, రెసిస్టర్కి కానీ కెపాసిటర్, నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్. సో పొలారిటీస్ ఉండవు కాబట్టి మనం ఏ మెటీరియల్లో పెట్టినా ప్రాబ్లం లేదు. సో జనరల్గా మనకు హై అక్యురసీ కోసం, హై వాల్యూస్ కోసం, ఎగ్జాక్ట్గా వర్క్ చేయడానికి సో ఎన్ టైప్లో కెపాసిటర్ పెట్టేస్తాం, పీ టైప్లో రెసిస్టర్ వీఆర్ ప్లేసింగ్. సో లాస్ట్ స్టెప్ అనేది సో మనం ఎక్స్టర్నల్ కంటామినేషన్ పర్పస్, ప్రొటెక్షన్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ చేయట్లేదు. సో అగైన్ మనకు పీ టైప్ మెటీరియల్ కావాలి కాబట్టి సో దీన్ని మళ్ళీ పీ టైప్ మెటీరియల్ యాడ్ చేశాను. ఓకేనా? నథింగ్ బట్ డిఫ్యూజన్ ఆఫ్ పీ టైప్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. ఇక్కడ ఇంప్యూరిటీస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, లేయర్ అనేది రిమూవ్ చేశాను కదా, మళ్ళీ ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. బోర్డ్ డయాగ్రామ్స్ ఆర్ సేమ్. ఫార్మేషన్ ఆఫ్ SiO2, అగైన్ ఫార్మేషన్ ఆఫ్ SiO2 లేయర్. ఇక్కడ పీ టైప్ మెటీరియల్ యాడ్ చేసిన తర్వాత SiO2 లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనేది యాడ్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి, 2 ఎలక్ట్రోడ్స్ నేను ఎక్కడ పెట్టాను, ఈ టైప్ మెటీరియల్లో పెట్టాను. ఒకటి ఎన్లో పెట్టి ఒకటి పీలో పెట్టొచ్చు కదా, పెట్టొచ్చు. కానీ రెసిస్టర్కి పీలో పెడితే పీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్, ఎన్ స్టాండ్స్ ఫర్ నెగిటివ్. ఆటోమేటిక్గా పొలారిటీ వాల్యూస్ వచ్చేసాయి అంటే ఆటోమేటిక్గా అది సర్టెన్ వాల్యూ రెసిస్టర్లో కన్వర్ట్ అవ్వదు అనమాట. సో రెసిస్టర్కి అనేది పొలారిటీస్ ఉండవు కాబట్టి ఓన్లీ పీలోనే 2 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ వేసేటప్పుడు మనకు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ స్మాల్ మిస్టేక్సే ఎవాల్యుయేటర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రాపర్గా అర్థమైందా లేదా అనేది ఇవన్నీ చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంటైర్ డయాగ్రామ్ వేసేసి రాంగ్ పెట్టినా ఎంటైర్ వాల్యూ విల్ బి రాంగ్. ఓకేనా? ఎలక్ట్రోడ్ 1 అండ్ ఎలక్ట్రోడ్ 2, యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ వరకు రెసిస్టర్ ఫ్యాబ్రికేట్ చేసాం. ఎలక్ట్రోడ్ 1 దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టర్ ఫస్ట్ ఎండ్, ఎలక్ట్రోడ్ 2 రెసిస్టర్ సెకండ్ ఎండ్. ఇది రెసిస్టర్ సింబల్. జనరల్గా రెసిస్టర్ అనేది ఇలా డ్రా చేయాలి ఎప్పుడైనా. సో 3 వాల్యూస్ ఉంటాయి. కలర్ కోడింగ్లో జనరల్గా యూజ్ చేసేది మ్యాక్సిమం 3 యూజ్ చేస్తాం. 3 కంటే ఎక్కువ కూడా యూజ్ చేస్తాం. సో పైనకి 3 వాల్యూస్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కింద ఇంకో ఎండ్ నుంచి క్లోజ్ అయిపోవాలి.
సో పైన 3 వస్తాయి, జనరల్గా 3 వస్తాయి. ఎవరంటే రెసిస్టర్ అంటే నార్మల్గా ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రాపర్ స్టాండర్డ్ రెసిస్టర్ సింబల్ అనేది ఇలా డ్రా చేయాలి ఎప్పుడైనా. ఓకే, సో దిస్ వన్ ఈస్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ ఆన్ మోనోలిథిక్ ఐసి. సో ఫస్ట్ స్టెప్, etching this place to expose, diffusion of p-type impurities. నెక్స్ట్ వన్, మళ్ళీ SiO2 లేయర్ క్లోజ్ చేయాలి, మళ్ళీ ఎచ్చింగ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ p-type మెటీరియల్ యాడ్ చేయాలి, విండో అంటాం దాన్ని. సో డిఫ్యూషన్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసినప్పుడు n లేయర్కి n-type మెటీరియల్కి p-type మెటీరియల్ కన్వర్ట్ అవుతుంది. సో p-type మెటీరియల్ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, SiO2 లేయర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత అక్కడికి ఎలక్ట్రోడ్స్ అనేది మళ్ళీ కాంటాక్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసి ఎచ్చింగ్ చేసేసి ఎలక్ట్రోడ్స్ యాడ్ చేసేసి సింబల్ డ్రా చేయాలి. ఓకే, సో దీని ప్రాసెస్ నేను ఓరల్గా చెప్పిందంతా థియరీ ఫార్మాట్లో ఇలా ఉంటుంది. సో దిస్ వన్ ఈస్ థియరీ, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను చెప్పాను. ఆ ఫిగర్ మనకేం చేస్తుంది, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ ఆన్ మోనోలిథిక్. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం మనం, సో ఎచ్చింగ్ దిస్ ప్లేస్ టు ఎక్స్పోజ్ అని చెప్పేసి SiO2 లేయర్ని రిమూవ్ చేసాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, డిఫ్యూషన్ ఆఫ్ p-type ఇంప్యూరిటీస్. దానికి సంబంధించిన ఎంటైర్ మ్యాటర్ అనేది నేను ఇక్కడ రాశాను, నోట్స్ లెక్చర్లో చూసుకోండి. నెక్స్ట్ స్టెప్ 3, మళ్ళీ ఏం చేశాను, స్టెప్ 3లో ఏం చేశాను, లేయర్ అనేది క్లోజ్ చేశాను, SiO2 లేయర్ క్లోజ్ చేశాను. సో ప్యూర్ ఆక్సిజన్ ఆటమ్స్ అనేది సిలికాన్తో కాంటాక్ట్ అయినప్పుడు SiO2 లేయర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ 3 అని మెన్షన్ చేశాను. ఓకేనా, యూ కెన్ రైట్ ఇన్ ఓన్ వర్డ్స్, మీ ఓన్ వర్డ్స్లో రాసేయండి, ఈజీగా అర్థమైంది. ఒకసారి చదువుకోండి, మనకు మైండ్లో అర్థమైన కాన్సెప్ట్ పేపర్ మీద ఎలా ప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, అది చూస్తాం. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, అండ్ దిస్ వన్ స్టెప్ 4లో ఏం చేస్తాం, ఇన్ ద సెంటర్ ఆఫ్ SiO2 లేయర్ మళ్ళీ ఒక హోల్ ప్రొవైడ్ చేసాక ఎచ్చింగ్ రిమూవ్ చేశాను. స్టెప్ 4 అంటే డయాగ్రామ్ 4, దిస్ వన్ ఈస్ డయాగ్రామ్ 4. సో ఎచ్చింగ్ చేసేసి స్టెప్ 4 రిమూవ్ చేశాను. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెప్ 4లో ఏం చేశాను, SiO2 లేయర్లో రిమూవ్ చేసేసి. ఓకేనా, మళ్ళీ ఎపిటాక్సిల్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్. సో స్టెప్ 5లో ఏం చేసాం, యాడింగ్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, యాడింగ్ ఆఫ్ ట్రైవాలెంట్ స్టెప్ 5లో. సో అదే ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేది యాడ్ చేసినప్పుడు n-type మెటీరియల్ p-typeలో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 6లో ఏంటంటే మళ్ళీ ఏం చేయాలి, స్టెప్ 6లో ఏం చేసాం, మళ్ళీ SiO2 లేయర్ అనేది క్లోజ్ చేసాం. స్టెప్ 6, ఓకే, SiO2 లేయర్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేశానని చెప్పేసాను. మళ్ళీ ప్యూర్ ఆక్సిజన్ ఆటమ్స్ అనేది కంటామినేట్ అయిపోయి SiO2 లేయర్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 7 ఏం చేస్తాం, ఎలక్ట్రోడ్స్ అటాచ్ చేయాలి, యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ ఎలా యాడ్ చేస్తాం అనేది తీసుకుంటాం. యాడ్ చేసేసి ఫస్ట్ ఎండ్ అనేది రెసిస్టర్ ఫస్ట్ ఎండ్కి, సెకండ్ ఎండ్ అనేది సెకండ్. లాస్ట్ డయాగ్రామ్ ఏంది, షోస్ ద సింబల్ ఆఫ్ రెసిస్టర్. లాస్ట్ డయాగ్రామ్ చూసాను, షోస్ ద సింబల్ ఆఫ్ రెసిస్టర్. ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకే, సో దిస్ వన్ ఈస్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ ఆన్ మోనోలిథిక్ ఐసి.